యంగ్ హీరోస్ లో నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ రేస్ లో కొంత వెనుకబడి ఉన్నాడు. అక్కినేని ఫ్యాన్స్ కి 100 కోట్ల సినిమా ఇస్తాననే మాట ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈ మాటను తండేల్తో నిలబెట్టుకుంటాడా? కెరీర్ లో మొదటిసారి 100 కోట్ల వసూళ్లను చూస్తాడా? ట్రైలర్ చూస్తే మాత్రం ఈసారి చై ఖాతాలో 100 కోట్లు ఖాయంగా కనిపిస్తోందంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. యంగ్ హీరోస్ లో నాని, విజయ్ దేవరకొండ వంటి వారు ఆల్రెడీ 100 కోట్ల వసూళ్లను చూశారు. కెరీర్ లో కీలకమైన మైలురాయిని అందుకున్నారు. కానీ అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఇంకా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. రీసెంట్ గా కొన్ని ఫ్లాప్స్ చూస్తూ వస్తున్నాడు నాగ చైతన్య. తండేల్తో మాత్రం ఇటు ఫ్లాప్స్ కు బ్రేక్స్ వేయడం, మరోవైపు 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం రెండూ ఒకేసారి జరిగిపోవాలి అనుకుంటున్నాడు. పైగా కార్తికేయ డైరెక్టర్ సినిమాను తెరకెక్కించడం, సాయి పల్లవి హీరోయిన్ గా నటించడం తండేలుకు మరింతగా కలిసి రానుంది. ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలదే హంగామా. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ తర్వాత ఆడియన్స్ మూడ్ మారిపోయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు డిమాండ్ పెరిగింది. ఇలా సీజన్ కు తగ్గట్లు సినిమాలు తీస్తారు. కానీ నాగ చైతన్య మాత్రం ఎప్పుడూ ప్రేమ కథతో తిరిగొచ్చినా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. తండేల్తో నాగ చైతన్య తన సెంటిమెంట్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.